హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న క్రియేటివ్ వర్క్స్. ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న ప్యాచ్ వర్క్ బ్లౌజ్ అయితే కట్ చేసేసుకుందాం. ముందుగా మనం 4 మడతల్లో హ్యాండ్స్ అయితే తీసుకోవాలి. హ్యాండ్ పొడుగు ఎంత ఉందో చూసుకొని మనం ప్యాచ్ వేస్తామని చెప్పాం కదా, ఆ ప్యాచ్ దగ్గర ఇట్లా కట్ వర్క్ లాగా మనం డ్రా అయితే చేసేసుకోవాలి. డ్రా చేసేసుకొని మనం అదేంటంటే కటింగ్లోనే డ్రా చేసుకుంటే ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది అన్నమాట. ఇట్లా డ్రా చేసేసుకున్నాక మనం హ్యాండ్ పొడుగు ఎంతైతే ఉందో అంత తీసుకోవాలి. అలా డ్రా చేసేసుకున్నాక తర్వాత హ్యాండ్ లోతు వచ్చేసి 3 ఇంచ్ తీసుకోవాలి. అప్పుడే మన హ్యాండ్ అనేది కరెక్ట్ లెంత్ అనేది కరెక్ట్గా వస్తుంది అనమాట. హ్యాండ్ అనేది లెంత్ తక్కువ తీసుకుంటే ఏంటంటే మనం లాస్ట్ అండ్ ఫైనల్లో మన షోల్డర్ జాయింట్ చేసే దగ్గర కొంచెం తేడా వస్తుంది. సో ఇట్లా కట్ చేసేసుకొని అయితే టక్ పెట్టేసేసుకోవాలి. చూసారు కదా, ఇలా కొలతలు వేసుకొని అయితే హ్యాండ్స్ అయితే కట్ చేసేసుకోవాలి. తర్వాత మనం బ్యాక్ పార్ట్ తీసుకోవాలంట. బ్యాక్ పార్ట్ అనేది 2 మడతల మీద పెట్టుకొని మన షోల్డర్ 6 ఇంచ్ పెట్టుకొని తర్వాత ఆర్మ్ హోల్ డౌన్ ఎంత పెట్టుకోవాలి అనేది మనం ఆది బ్లౌజ్ ప్రకారం అనేది డ్రా చేసుకోవాలి. మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చూపించాం కదా, మీకు క్లారిటీగా కావాలంటే ఆ వీడియోస్లో ఉంది, ఒకసారి చూసి చెక్ చేసేసుకోండి. సో ఇట్లా కొలిచేసుకొని నెక్ లెంత్ కూడా ఎంత కావాలో మనకి అంత డ్రా చేసేసుకొని ఇలా కొలిచేసుకొని మనం అయితే డ్రా చేసేసుకోవాలన్నమాట. రౌండ్ అనేది కరెక్ట్గా డ్రా చేసుకోవాలి. తర్వాత నడుము వెడల్పు ఎంత ఉంది, ఖర్చు ఎంత ఉంది, ఇట్లా మొత్తం ఇలా డ్రా చేసేసుకొని అయితే నీట్గా మనమైతే కటింగ్ చేసేసుకోవాలి. ఇలా ఆది బ్లౌజ్తో కట్ చేస్తే ఏంటంటే మెజర్మెంట్స్ అనేది కరెక్ట్గా వస్తాయి. టేప్తో కూడా వస్తాయి, కాకపోతే ఆది బ్లౌజ్తో చేయడం వల్ల ఏంటంటే ఈజీ ప్రాసెస్ అనమాట. ఈజీగా తొందరగా అర్థమైపోతుంది మనకు బ్లౌజ్ కటింగ్ ఎలా వేయాలో ఏంటి అనేది. సో ఇట్లా మనం పొడవు వెడల్పు ఇవన్నీ వేసేసుకొని నీట్గా అయితే కట్ చేసేసుకోవాలి. ఇలా అయితే డ్రా చేసేసుకొని మొత్తం అంతా కట్ చేసేసుకోవాలి. బ్యాక్ పార్ట్ మనం బ్యాక్ పార్ట్ అనేది కరెక్ట్గా కట్ చేస్తేనే మనకు ఫ్రంట్ పార్ట్ అనేది కరెక్ట్గా వస్తుంది అనమాట. ఇలా కట్ చేసేసుకున్నాక ఇప్పుడు నెక్ మనం ప్యాచ్ వర్క్ అన్నాను కదా, నెక్ ప్యాచ్ వర్క్ ఏంటంటే నెక్ కొంచెం డౌన్గా ఉంటుంది. ఆ డౌన్ అనేది ఎంత డౌన్ తీసుకుంటున్నాం మనం అనేది డ్రా చేసుకోవాలి. నేను ఇక్కడైతే 2 ఇంచ్ డౌన్ పెట్టాను. 2 ఇంచ్ డౌన్ పెట్టేసి మామూలుగా మనం ఆల్రెడీ నెక్ కొలత ఉంది కదా, అదైతే నెక్ కట్ చేసేస్తున్నా. నెక్ నుంచి మనం నెక్ వరకు మామూలుగా నెక్ తీసేసుకున్నాక ఈలోపు మనం ఉన్న పీసులతోనే క్రాస్ బెల్ట్ కట్ చేసేసుకొని అప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ డ్రా కూడా వేసేసుకోవాలన్నమాట. ఇట్లా టక్స్ అయితే పెట్టేసుకుంటున్నాను. పెట్టేసుకొని ఇవన్నీ డ్రా కటింగ్ అయితే వేసుకున్నాక అప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ ఏదైతే ఉందో అది డ్రా చేసేసుకుంటే సరిపోతుంది అన్నమాట. డ్రా చేసుకున్నాక అప్పుడు మనం ప్యాచ్ వర్క్కి నెక్ ఎట్లా కట్ చేయాలో చూపిస్తాను. ఈలోపు మనం ఇది బ్లౌజ్ మెజర్మెంట్స్ అట్లే లైనింగ్ ఎట్లా అడ్జస్ట్ చేయాలి ఇవన్నీ కరెక్ట్గా వచ్చేస్తాయి అనమాట మనకి ఇలా కటింగ్ చేసేస్తే. సో ఇట్లా అయితే కట్ చేసేసుకొని మనం అట్లా టక్స్ పెట్టేసి అయితే పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఈ మిగతా పీస్ ఉంటుంది కదా, దీంట్లో మన ఫ్రంట్ పార్ట్ అయితే డ్రా చేసుకోవాలి. మన ఫ్రంట్ పార్ట్ ఎక్కడికి వస్తుందో చూసుకొని ఉక్సులు పట్టి కాజా పెట్టి ఇవన్నీ ఎలా ఎంత పొడవు వస్తున్నాయి మన షోల్డర్ పాయింట్ కాడ నుంచి మెయిన్ డాట్ ఉంటుంది కదా, మెయిన్ డాట్ వరకు పొడవు అయితే చూసుకోవాలి. అప్పుడు మెజర్మెంట్స్ అనేది కరెక్ట్గా వస్తాయి అన్నమాట. లేదనుకుంటే మనం బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా, మనం ఆల్రెడీ కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్ అది కూడా దీని మీద వేసేసి అయితే డ్రా చేసుకోవచ్చు. అది కూడా చూపిస్తాను మీకు. ఫస్ట్ దాన్ని దీని మీద వేసేసి డ్రా చేయడం వల్ల ఏంటంటే క్లియర్గా అర్థమవుతుంది మనకి వీడియో. సో ఇట్లా కట్ చేసేస్తుంది కదా, ఇట్లా వేసేసి మనం నెక్ షోల్డర్ మొత్తం అంతా మనం డీస్ ముక్కతో మొత్తం డ్రా చేసేసుకోవాలన్నమాట. డ్రా చేసుకున్నాక ఇప్పుడు నేను ఇందాక చూపించాను కదా అది బ్లౌజ్తో కొలతలు ఎలా తీయాలని ఫ్రంట్ పార్ట్, అలా అయితే కొలతలు తీసేయచ్చు. ఇలా మొత్తం డ్రా చేసేసుకోవాలి. డ్రా చేసేసుకొని బ్లౌజ్ పీస్ అయితే పక్కకు తీసేసుకోవాలన్నమాట. బ్యాక్ పార్ట్ తీసేసుకొని మళ్ళీ ఒకసారి నెక్ ఎవరికైనా కానీ 6 ఇంచ్ పెడతామండి ఫ్రంట్ పార్ట్.
లే మనకి ఇంకా కొంచెం డీప్ కావాలంటే 6.5 ఇంచ్ అయితే సరిపోతుంది. ఇంకా ఎక్కువ డీప్ తీసుకున్నా ఏంటంటే బాగా డౌన్ అయిపోతుంది. మనం ఫ్రంట్ పార్ట్ ఏంటంటే చంక లోతు అనేది తీసుకోవాలి. అది కూడా 1 ఇంచ్ తీసుకుంటే మనకి స్టిచ్చింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది అనమాట. తీసేసుకొని ఇలా అయితే కట్ చేసేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ అయిపోయిందనమాట. లైనింగ్ అయితే కరెక్ట్గా కట్ చేసుకోవాలండి. మనం మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని కట్ చేసుకుంటే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా అనిపిస్తుంది అనమాట. సో ఇలా మొత్తం నీట్గా కట్ చేసేసుకొని, నేను చెప్పాను కదా 1 ఇంచ్ లోతు తీసుకోవాలని, ఆ 1 ఇంచ్ ఇట్లా లోతు తీసుకోవాలన్నమాట. మనకి ఎక్కడెక్కడ డాట్స్ కావాలో అక్కడ ఏదో ఫర్ ఎగ్జాంపుల్గా మనకు గుర్తుండేటట్టు అట్లా ఒక టక్ పెట్టాలి. ఇప్పుడు మనం దీన్నంతా మెయిన్ ఫ్యాబ్రిక్ మీద వేసి కట్ చేద్దాం. చెప్పాను కదా మెయిన్ ఫ్యాబ్రిక్ మీద కట్ చేసేటప్పుడు ఏం చేయాలని 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని అయితే కట్ చేసుకోవాలి. హ్యాండ్స్, ఫ్రంట్ పార్టు, బ్యాక్ పార్టు, క్రాస్ బెల్ట్ ఇవన్నీ ఇట్లా కట్ చేసేసుకోవాలి. కట్ చేసేసుకొని అయితే పక్కన పెట్టేసుకోవాలి. ఇలా మొత్తం కట్ చేసేసుకొని అయితే నీట్గా పక్కన అయితే పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్నాక నేను ఇందాక చెప్పాను కదా మీకు, మనం దీన్ని ప్యాచ్ వర్క్ స్టైల్లో కట్ చేద్దామని దాన్ని ఇట్లా మనం డీస్ ముక్కతో డ్రా చేసేసుకొని ఇలా అయితే కట్ చేసేసుకోవాలి. కటింగ్ చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. ఎందుకంటే మెయిన్ ఫ్యాబ్రిక్ ప్లస్ మన లైనింగ్ రెండు ఒకలాగే కట్ చేసేసుకుంటే అప్పుడు మనకి కరెక్ట్గా వస్తుంది అనమాట. తర్వాత ఆల్రెడీ మనం దీనికి ప్యాచ్ యాడ్ చేస్తాం కాబట్టి మనకు పెద్ద ఇబ్బంది ఉండదు. లేదనుకుంటే మీకు కొంచెం టెన్షన్గా ఉందనుకుంటే మాత్రం 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది కట్ చేసుకోండి. లైనింగ్ కరెక్ట్గా కట్ చేసేసుకోండి. ఇట్లా స్లోగా మన కరువు వచ్చేలాగా ఇట్లా కట్ చేసేసుకోవాలన్నమాట. కట్ చేసేసుకున్నా చూపిస్తున్నా చూడండి ఎట్లా వచ్చిందో. ఇలా వస్తుంది మనకు డిజైన్ అయితే. ఇలా కట్ వర్క్ వచ్చి ఇలా వస్తుంది అనమాట డిజైన్. ఇలా అయితే డిజైన్ వచ్చింది మనకి. దీన్ని మనకి ఏ కలర్ అయితే ప్యాచ్ చేద్దాం అనుకుంటున్నామో దాన్ని కూడా మనం ప్యాచ్తో యాడ్ చేసుకొని చూపిస్తాం మీకు. తర్వాత మనం మామూలుగా లైనింగ్ హ్యాండ్స్ కూడా కట్ చేసేసుకోవాలి కదా, హ్యాండ్స్ కూడా కట్ చేస్తాం. మ్యాక్సిమం మనం మెయిన్ ఫ్యాబ్రిక్ ఏంటంటే హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు కంపల్సరీ అతుకులు అయితే పడతాయి. అవి కొంచెం జాగ్రత్తగా చూసుకొని బయటికి కనిపించకుండా అయితే వేసుకుంటే బాగుంటుంది అనమాట. సో ఇట్లా కట్ చేసేసుకున్న కింద మీకు డిజైన్ ఎట్లా గీసుకోవాలో ప్యాచ్ వర్క్ది అని చెప్పాను కదా, ఇట్లా సింపుల్గా మన హ్యాండ్తోనే ఎటువంటి కొలతలు లేకుండా అయితే డిజైన్ చేసేసుకోవచ్చు. మనకు త్రీ రౌండ్స్ కావాలంటే 3, 4 కావాలంటే 4 ఇట్లా అయితే పెట్టేసుకోవచ్చు అనమాట. ఇలా అయితే పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఆల్రెడీ కట్ చేసేసుకున్నాం కదా, అవన్నీ ఇట్లా వేసేసుకొని ఒకసారి మళ్ళీ చూపిస్తుంది అనమాట మొత్తం మీకు అర్థమయ్యేలాగా. ఫస్ట్ అయితే ఇట్లా కట్ చేసుకొని ఇలా డ్రా చేసుకొని మొత్తం అంతా వేసుకోవాలి. ఇప్పుడు మనం ప్యాచ్ చేద్దాం అనుకుంటున్నాం కదా, ఆ కలర్ కూడా సేమ్ అంతే. మనం బ్లౌజ్ పొడవు ఎంత అవుతుందో దాన్ని కూడా పొడవు ఒకసారి చూసుకోవాలన్నమాట. పొడవు చూసుకుంటేనే మనకి ప్యాచ్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఈ టైప్లో రావాలి మనకి ప్యాచ్. ఇలా కట్ చేసేసుకొని అదే మోడల్లో మనం అయితే కట్ చేసేసుకొని యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, బ్లౌజ్ కూడా రెడీ అయిపోయాక మీకైతే పిక్ పెట్టేశాను. చూడండి ఎంత బాగుందో ఈ డిజైను. మీకు ఎలా అనిపించిందో ఈ బ్లౌజ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.